కూర్చో కూర్చో. హాయ్ హాయ్ మిత్ర, వాట్ అ సడన్ సర్ప్రైజ్. హాయ్. హలో, నేను ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఇస్తాను చూడు. మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా. యా షూర్, గో హెడ్. ఐమ్ రియలీ సారీ టు బాదర్ యూ. మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా, మా బ్రదర్కి జాబ్ కావాలి, మీరేమన్నా ఇప్పించగలుగుతారేమోనని. ఓ మేనేజ్ చేయి. యా యా షూర్ షూర్. నేను క్రిస్టిన్ అడిగాను, తను పర్లేదు మిమ్మల్ని అడగచ్చని చెప్పింది. క్రిస్టియా? నేనే అడగమన్నానరా. మన విశ్వ ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని. ఇది డైరెక్ట్ గా అడగచ్చు కదా. మన మధ్యలో నాతో చెప్పేశారు కదా, మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెండ్ మీ యువర్ బ్రదర్స్ రెజ్యూమే. కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్? అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా. యా యా, నేను దాదా. ఏమైంది? మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. రే, వాళ్ళ అన్న గురించి తను కూడా నీ అంత టెన్షన్ పడట్లేదు. నువ్వేంట్రా అంత వణికిపోతున్నావు? ఆపరేషన్ థియేటర్ వాడు చూస్తున్న సినిమా ఫాదర్ లెక్కున్నావురా. ఆ జాబ్ మీద ఒక భవిష్యత్ ఆధారపడి ఉందిరా. ఆ మాత్రం ఉండదు. ఎవరి భవిష్యత్తు? నేను రోహిత్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. ఇదో చక్కటి కవర్ డ్రైవ్. క్రిస్టి హాయ్. ఏ మిత్ర, దాదా కూర్చో. నీ గురించే చూస్తున్నాం. కరెక్ట్ టైంకి వచ్చాం. హాయ్. ఎనీ మినిట్ కాల్ రావచ్చు. లెట్స్ సీ. రే, ఏమైందిరా? Selected guys, I got the job. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ బాబు. రే, ఆ సరేగానే పార్టీ ఎప్పుడు రా? గైస్, ఐ హావ్ ఎన్ ఐడియా. ఎవడేడా కూర్చున్నాడు అలా కూర్చొని ఏం మందు కావాలో తెచ్చుకొని ఏం తినాలో తినుకుంటా బిల్లు మాత్రం విశ్వగాడు కట్టాలి. ఈ పార్టీ గైస్, కమాన్. అయినా పార్టీ ఇవ్వాల్సింది మన మిత్ర కదా. యా. ఇగో ఎందుకో ఏందో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మధ్యలో నేను చెప్పి నేనే బుక్ కావాలా? ఇది బాగున్నది. సీఈఓగా సక్సెస్ కదా, షాప్ గా ఉన్నావో లేదో అని చెక్ చేస్తున్నా. ఎనీవేస్, కంగ్రాట్స్ రోహిత్. సీ యు గైస్. బై. Bye. Bye guys. Bye. Congrats. And the search has only just begun. క్రిస్టి చెప్పే. మిత్ర 1:30 అయింది, ఇంకా పడుకోలేదా? ఎనీ ప్రాబ్లం? నిద్ర పట్టట్లేదు. ఆల్ ఓకే? యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్గా మాట్లాడలేకపోయాను. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ. ఐ ఓ యు అ లాట్. ఇది చాలా చిన్న విషయం, కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ. మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్లో 20 years టెక్నికల్ హెడ్గా టాప్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది. మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అని జామ్ చేశారు. పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది. ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ. దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకు వర్క్ చేయకూడదని చెప్పారు. హీ వాజ్ ది ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఫర్ అవర్ ఫ్యామిలీ. తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపాం. మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడో జాబ్ దొరకలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఈ విషయం ఇంట్లో కూడా తెలీదు. దట్స్ వై మా ఫ్యామిలీకి చేసింది నువ్వు చాలా చాలా పెద్ద హెల్ప్ విశ్వ. మై హోల్ ఫ్యామిలీ ఓస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మిత్ర, మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది. నేనేం చేశాను చెప్పు? నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను, తనే వెళ్ళి మాట్లాడాడు. హీ గాట్ ద జాబ్. అండ్ మనలో థ్యాంక్స్ అవసరమా చెప్పు? నువ్వు ఏడుస్తుంటే అందమైన కళ్ళకు కాటుకు పాడైపోతుంది. అందమైన కళ్ళలా ఏడవచ్చా? చూడు, చిన్న నవ్వు వస్తుంది. ఇట్స్ సో టాలెంటెడ్. ఓ మై గాడ్, అసలు వెరీ వెరీ డిఫరెంట్ రా, వెరీ యూనిక్. చాలా మంచి అమ్మాయి. మొన్న ఫేస్బుక్లో స్క్రాల్ చేస్తుంటే బ్లడ్ రిక్వైర్డ్, అరే ఆ బ్లడ్ రిక్వైర్డ్ మెసేజ్ నీకు పంపించాను కదా. బై బస్. ఎప్పుడు? రేపు మార్నింగ్. ఏంటి ఫ్లాట్మేట్స్ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? ఏం లేదురా, తను ఊరెళ్తుందంట. ఊరా? ఎప్పుడు? రేపు మార్నింగ్. ఎన్ని రోజులు? 3 days. ఓ
యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఊరు వెళ్ళిన తర్వాత నాన్నగారితో ఒకసారి మాట్లాడిస్తాను. హీల్ బీ వెరీ హ్యాపీ. షూర్. ఏంట్రా ఇలా అయిపోయావు? ఈ సైలెన్స్ కానీ ఇంకాసేపు ఇలా మెయింటైన్ చేసావు అనుకో, సస్పెన్స్కి నాకు గుండెపోటు వచ్చి పోయేలా ఉన్నాను. ఏం చెప్పాలనుకున్నా చెప్పరా బాబు. గైజ్, నేను 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మిత్రాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రే, ఇంత మంచి డెసిషన్ కి ఇంత బిల్డప్ అవసరమారా? థ్యాంక్ యూ రా. 30 రోజులు ఏదో భాష నేర్చుకున్నట్టు 4 రోజులు తాలిగడదాం అనుకుంటున్నావా? యాక్చువల్లీ నేను మిత్ర ఇంకా డైరెక్ట్గా కలుసుకొని కూడా లేదు. రోహిత్కి జాబ్ వెతుకుతున్నప్పుడు అష్రఫ్ షార్ట్కట్లో కూడా జాబ్ వెతుక్కుందాం అంటే మిత్రకు ఒక కోపం వచ్చింది చూసా. ఆ కోపంలో ఒక నిజాయితీ ఉందిరా, వన్ ప్యూర్ ఆనెస్టీ. అరే, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా నీతులు మాట్లాడతారు. రోజులు కష్టంగా ఉన్నప్పుడు మిత్ర తన ప్రిన్సిపల్స్ మీద, వాల్యూస్ మీద స్టాండ్ అయిన చూసావా. నాకు తన క్యారెక్టర్ నచ్చిందిరా. ఐ రియలీ లైక్ దాట్. అండ్ మిత్ర వచ్చిన తర్వాత నాలో తెలియని చాలా మార్పులు వచ్చారా. ఒక కొత్త విశ్వ కనిపిస్తున్నాడు. ఐ రియలీ లైక్ హర్. ఆ రెండోదేంట్రా? నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. గైస్, నేను మన కంపెనీ నుంచి మూవ్ అవుట్ అవుతున్నా. వాట్? మన ఫుడ్ పరిస్థితి ఏంటి? రే, ఎప్పుడు చూసినా నీ తిండిగోలేంట్రా? కొత్తగా ఒక హెచ్ఆర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా సడన్ గా? మిత్రకు చెప్పిన అబద్ధం నిజం చేయాలనుకుంటున్నాను రా. అయితే ఏంట్రా, అది ఇది కలిపి చేసుకోవచ్చు కదా, వదిలేయడం దేనికి? రే, వాడు మనకి డెసిషన్ చెప్తున్నాడు, నీ సజెషన్ అడగట్లేదు. మూసుకో. వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. అయినా ప్రేమ ఇంకెన్ని మార్పులు చూపిస్తుందో బాబులో. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ రా. నువ్వు కానీ, గాడ్ బ్లెస్ యూ. హాయ్ మిత్ర. ఎక్కడా? ఓ, జస్ట్ 10 minutesేనా? జస్ట్ ఊరికే. ఓకే, చలో బాయ్. షూర్. హలో, అరే మంజున, పెట్టేసావా? అరే తొందరగా పెట్టి, 10 minutes వచ్చేస్తుందంట. హాయ్. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినోడు కూడా నా జీవితంలో ఎవ్వరికీ నేను ఇంత ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ చేయలేదురా. వావ్, మిత్ర రూమ్ భలే ఉందిరా. బెస్ట్ సిస్టమ్ విత్ ఫస్ట్ క్లాస్ మానిటర్ రా. మీరిద్దరు ఒకటే రూమ్ లో ఉన్నట్టుగా ఉంటది. సూపర్ టచ్ రా బా. నీ తపనా తాపత్రయం చూస్తుంటే నాకు కూడా నీలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది రా. నేను ఫ్రీగానే ఉన్నాను, ట్రై చేసుకొచ్చా. ఇది పెద్ద అడ్డమేం కాదు. ఏమంటావు? వచ్చేసినట్టు బయలుదేరి ఏంటి బాబు ట్రాఫిక్? మా ఊరు నుంచి బెంగళూరు రావడానికన్నా స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది. హాయ్. సర్ప్రైజ్! విశ్వ, ఏంటిది? నేనే పెట్టాను. విశ్వ పెట్టించాడు. మంజునాథ్, విశ్వ ఫ్రెండ్. సర్లే, ఇంకా మాతో మీకు పనే ఉంటుంది కానీ ఆ చార్జర్ కూడా ఏదో కొత్తది కొని ఇచ్చారా, ఒక పనే పోతుంది. రండి మంజునాథ్. బాయ్ రా. ఏం జరుగుతుంది విశ్వ? ఇంత కాస్ట్లీ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టించావు? చెప్తా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సరే ఆగు, 10 minutes లో వస్తా. మిత్ర, ఫస్ట్ కాల్ నాదే అయి ఉండాలి ప్లీజ్. సరే, బాయ్. బాయ్. హే, హాయ్. చెప్పేంటో. ఓపెన్ యూర్ మెయిల్. మెయిల్ ఓపెన్ చేయి. మెయిల్? 1 second.
ఏం వీడియో పంపించావు? డౌన్లోడ్ అయిందా? ఆగా డౌన్లోడ్ అవుతుంది. విశ్వ, ఏంటిదంతా? హాయ్ మిత్ర. నా బుర్రలో కొద్ది రోజులుగా తిరుగుతున్న ఆలోచనల వీడియో ఫార్మాట్ ఏది ఎందుకని అడిగితే ఫ్రాంక్లీ నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం చూడకముందే ఐ హర్డ్ యువర్ వాయిస్. ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ యూ. నీ మనస్సు నాకు పరిచయం అయింది. ఐ లవ్ ద వే యూ లుక్ అట్ లైఫ్. ఫస్ట్ టైం నేను నా గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఐమ్ థింకింగ్ అబౌట్ టుమారో. నువ్వు సడన్గా ఊరికి వెళ్ళిపోతానంటే ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ అ హార్ట్ బ్రేక్. స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతున్న అమ్మని చూసి చిన్నపిల్లడు బెంగ పెట్టుకున్నట్టు బెంగేసింది. మిత్ర, దెర్ ఇస్ నో మీ వితౌట్ యూ. నాలో తెలియని కొత్త మనిషిని నువ్వు నాకు పరిచయం చేశావు. నేను నీతో ఉండిపోవాలనుకుంటున్నా ఫర్ ఎవర్. ఐ లవ్ యూ. సారీ, సడన్ అటాక్ కదా. నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నేను చెప్పాల్సింది చెప్పలేకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతా. అందుకే చెప్పేశా. వాట్ ఎవర్ యువర్ రియాక్షన్ ఇస్, మన ఫ్రెండ్షిప్ మాత్రం వదిలేకు ప్లీజ్. ఫస్ట్ టైం నిశ్శబ్దం ఎంత భయం వేస్తుంది. ఓకే బాయ్.